హాయ్ అండి. యూట్యూబ్ షార్ట్స్ తోటి యూట్యూబ్ మానిటైజేషన్ అవుతదా? అవ్వదనే అనిపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్‌లో నేను షార్ట్స్ చేస్తూనే ఉన్నాను. షార్ట్స్, గ్రీన్ స్క్రీన్స్ అలాగే 6 సెకండ్స్ వీడియోస్ కూడా పెట్టాను. రీచ్ వచ్చినట్టే వచ్చి పోతుంది. ఈ 6 సెకండ్స్ వీడియోస్ వల్ల సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. 20 మంది దాటారు. కానీ మానిటైజేషన్ అయిద్దన్న నమ్మకం మాత్రం పోయింది. ఇలాగే చేస్తుంటే మా ఫ్రెండు ఈ 6 సెకండ్ వీడియోస్, ఈ షార్ట్ వీడియోస్ తోటి మానిటైజేషన్ అవ్వట్లేదు. ఇది కష్టం. లాంగ్ వీడియోస్ చేస్తేనే ఏమన్నా గ్రోత్ ఉంటది. మోనిటైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంటది. మనకి సంవత్సరం టైం ఉంటది అని చెప్పారు. అందుకనే లాంగ్ వీడియోస్ చేయమని సలహా ఇచ్చారు. అందుకని ఇది ఫస్ట్ వీడియో నేను చేస్తాను. ఈ షార్ట్ వీడియోస్ తీసి ఈ 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా, అలాగే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ మీద మానిటైజేషన్ చేయాలని అనుకునే కొత్త యూట్యూబర్లు ఎవరెవరైనా ఉన్నా ఈ వీడియోస్ చూస్తే లాంగ్ వీడియోస్ చేయండి. షార్ట్ వీడియోస్ చేయకండి. షార్ట్ వీడియోస్ చేసి 2 సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను. మీరు కూడా అలా చేయకండి. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మానిటైజేషన్ అయ్యే అవకాశం చాలా కష్టం. ఎందుకంటే మనకి వ్యూస్ వస్తాయి, పోతాయి. అది చిల్లు పడ్డ కుండలో నీళ్లు పోసినట్టుగా ఉంటుంది. అంతే తప్ప దానికి వల్ల పెద్దగా మానిటైజేషన్కి అయితే అవకాశం ఉండదు. చాలా కష్టం. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక నుంచి నేను మారి లాంగ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఏమైనా చేయాలన్నా ఇట్లా మాట్లాడాలి. ఏదో టాపిక్ తీసుకోవాలి, మాట్లాడాలి, సెట్ చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి. ఈ లాంగ్ వీడియోస్‌తోనే మానిటైజేషన్ అయిపోవాలి. దేని గురించి మాట్లాడాలి, ఏం చేయాలి, ఏందనేది తర్వాత కంటెంట్‌ని బట్టి దాన్ని నేను ఇన్‌స్పైర్ అయ్యేదాన్ని బట్టి నేను ఈ వీడియోస్ చేస్తాను. లాంగ్ వీడియోస్‌లో ఇలా మాట్లాడి చేయడం ఇదే నా ఫస్ట్ వీడియో. మీకు షార్ట్స్ కావాలన్నా న్యూస్ పెట్టాను. కావాలంటే మా ఛానల్‌లోకెళ్ళి చూడండి. ఇక నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తాను. ఇట్లాంటి ఈ డెసిషన్ నేను తీసుకునేది కరెక్టా కాదా? ఇందులో ఏమన్నా తప్పుందా? లేకపోతే దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏమైనా సలహాలున్నా, సూచనలు గానీ, సలహాలు గానీ ఏవైనా సరే మీకు నచ్చిందని చేయండి. నచ్చకపోతే బాలేదని చేయండి. అది ఎందుకో కూడా చెప్తే నాకు కొంచెం నేను బెటర్ అవ్వడానికి నాకు ఉపయోగపడుతుంది. వీలైతే కుదిరితే ఒక లైక్ చేయండి. సలహా ఇచ్చి నన్ను ఇట్లా లాంగ్ వీడియో చేయడానికి కారణమైన మా ఫ్రెండ్ యూట్యూబ్ గురికి చాలా థ్యాంక్స్. ఈ వీడియోకి ఇంత థ్యాంక్స్. బాయ్.